నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాటజీ మారిందా? ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక రహస్యం ఏంటి? తెలంగాణ బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి చర్చకు కారణమవుతున్నాయి. ఆయన చేసిన వరుస పొగడ్తల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఫెయిర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అరవింద్ ఒక్కసారిగా రూటు మార్చారా? మొన్న బండి సంజయ్ను వారియర్ అని ఆకాశానికి ఎత్తారు. రఘునందన్ తాను కలిస్తే అపోజిషన్ కథమే అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈటల రాజేందర్ అత్యంత సౌమ్యుడు అని అన్నారు. అయితే ఆయన కామెంట్స్ వెనుక అసలు రహస్యం ఏంటి? త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణపైన కన్ను పడిందా, లేక సొంత పార్టీలోని ప్రత్యర్థులనే తన వైపు తిప్పుకునే వ్యూహమా? ఇంతకీ ఎంపీ అరవింద్ పొగడ్తల వెనుక ఉన్న ఆ రహస్య ఎజెండా ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయన రాజకీయ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పార్టీ శ్రేణుల్లో ఇటు రాజకీయ విశ్లేషకులు సరికొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ తో కలిసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రకటించడం, సౌమ్యం స్పీడ్ కలయికను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో రఘునందన్ రావుతో కలిస్తే విపక్షాలు తుడిచిపెట్టుకుపోతాయని మున్సిపల్ ఎన్నికల అనంతరం బండి సంజయ్ వారియర్ గా అభివర్ణిస్తూ అరవింద్ మాట్లాడారు. ఇలా వరుసగా తన సహచర నేతలను ఆకాశానికి ఎత్తుతుండడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్దుతూనే, మరోవైపు త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని అందరి మద్దతు కూడగట్టేందుకే అరవింద్ ఈ రకమైన స్నేహపూర్వక దౌత్యాన్ని నడుపుతున్నారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయ శైలి దూకుడుగా ఉంటుంది. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన ప్రదర్శించిన పట్టుదల రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో విక్రమార్కుడి తరహాలో పోరాడి ఏకంగా 28 డివిజన్లలో కాషాయి జెండా ఎగరేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్లలో బండి సంజయ్, అరవింద్ చూపిన పోరాట పటిమ అధిష్టానం దృష్టిని ఆకర్షించింది. బండి సంజయ్, అరవింద్ వంటి నేతల పనితీరుపై హైకమాండ్ ప్రశంసలు కూడా కురిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఎంపీ ధర్మపురి అరవింద్ తన సహచర ఎంపీలను ప్రసన్నం చేసుకుంటూ అందరినీ కలుపుకుపోయే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. దీని వెనుక బలమైన రాజకీయ కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుండి ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ఢిల్లీ బెర్తును దక్కించుకునేందుకే అరవింద్ ఈ రకమైన సమన్వయ రాజకీయం చేస్తున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. తోటి ఎంపీల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా తన పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే సంకేతాలు ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో అంతర్గత వర్గపోరు ఉన్న నేపథ్యంలో అందరితో కలిసి పనిచేసే నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని ఆయన చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్రానికి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ బెర్తును ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఎంపీ ధర్మపురి అరవింద్ పావులు కదుపుతున్నారట. ఈ నేపథ్యంలోనే అరవింద్ అందరినీ ప్రసన్నం చేసుకునే సమతుల్య రాజకీయానికి తెరలేపారట. ఒకవైపు బండిని వారియర్ గా అభివర్ణిస్తూనే, మరోవైపు ఈటలను తెలంగాణ ఉద్యమకారుడు, సౌమ్యుడు అంటూ అరవింద్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారట. ఇలా ఇద్దరు కీలక నేతలను అక్కును చేర్చుకోవడం ద్వారా తాను అందరినీ కలుపుకుపోయే నాయకుడినని అధిష్టానానికి సంకేతాలు పంపే వ్యూహం ఇందులో దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి నిజామాబాద్లో ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అరవింద్ వ్యాఖ్యలు పార్టీ బలోపేతానికి కృషి చేసే వ్యూహంలో భాగమా, లేక కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిపై గురిపెట్టారన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పొగడ్తల పర్వం ఏ తీరానికి చేరుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.